ఎండిపోయిన కర్రలోనికి జీవం వచ్చింది. ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి ఎవరయ్యా జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ప్రభు అంటారు, జీవమును నేనే, పునరుద్ధానమును కూడా నేనే. ఎండిపోయిన కర్రలోనికి జీవం వచ్చింది. ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి ఎవరయ్యా జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారు.